వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ జరిగింది జాగ్రఫీ. సో క్లైమేట్ శీతోష్ణ స్థితి మీద జరిగింది. ఇందులో ఆణుముత్యం లాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వచ్చేటువంటి ప్రశ్నలు అన్నీ కూడా కంటెంట్ తరహా ప్రశ్నలే. ఈ కంటెంట్ తరహా ప్రశ్నలో గరిష్ట మార్కులు అనేటువంటి రావటం అనేది జరిగింది. చూడండి, ప్రశ్నల యొక్క సరళి అంతా కూడా జతపరచము, సరైనదేది సరికానిదేది, ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ప్రశ్ననే అనే కాన్సెప్ట్ లేదు. మొత్తం కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్, అనలిటికల్ ఓరియంటెడ్ అండ్ కంటెంట్ ఓరియంటెడ్ అండ్ జతపరచము, సరైనదేది సరికానిదేది, అవరోహణ క్రమం ఆరోహణ క్రమం. ఇందులో భాగంగా మీరు ఈ క్లైమేట్ అనేటువంటి టాపిక్ మీద సంపూర్ణమైన అవగాహన అనేది లేకపోతే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు చేయలేరు. చూడు రెడీ, ఓకేనా? అంటే ఆ యొక్క ప్రశ్న యొక్క సరళి ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఎంతమంది మన ద లెజెండ్ జాగ్రఫీ ఫ్యాకల్టీ అనేటువంటి మురళీ సార్ ఆల్రెడీ క్వశ్చన్. ఇది మన శ్రీ చైతన్య ఎక్కడ లేనటువంటి విధానం ఒక శ్రీ చైతన్యంలో ఉన్నది ఏంటంటే ఆ విషయం చెప్పనం. ఇక్కడ డైరెక్టర్లే ఫ్యాకల్టీ ఒక అంశం. రెండు, ఆ డైరెక్టర్లే క్వశ్చన్ పేపర్ రాసుకుంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వాళ్ళే కానీ క్వశ్చన్ పేపర్ రాసుకుంటే ఓకేనా ఏ విధంగా ఉంటుందనంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో ఆ ఓరియంటెడ్లో వస్తుంది క్వశ్చన్ పేపర్. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కూడా రాశారు, విజేతలను ప్రకటిస్తాము ఓకేనా. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుందాం ఓకేనా. రైట్, చూద్దాం. అండ్ దెన్ ఇందులో మొదటి ర్యాంక్గా నిలిచినటువంటి ఎం రాము, ప్లీజ్ వెల్కమ్, బిగ్ అప్లాస్. మోటివేషన్ చేసుకున్నామ్మా. రైట్, నెక్స్ట్ మరొక విజేత వెంకటరమణ, నెల్లూరు జిల్లా, ప్లీజ్. మరొక విజేత సురేష్ కర్నూలు జిల్లా. రైట్, అనంతపురమా. రైట్, ఓకే. సో ఇప్పుడు పేపర్ కఠినాతి కఠినంగా రావడం అనేది జరిగింది. ఇక్కడ అగ్ర విజేత మన ముందున్నారు ఓకేనా. సో ఎం రాము. రైట్, రాము మన లెజెండరీ ఫ్యాకల్టీ అయినటువంటి మురళీ సార్ ఓకేనా. సో ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సార్ గురించి నాకు తెలుసు. సార్ ఒక ప్రశ్న కానీ రాశారంటే అందులో ఆన్సర్ ఎత్తుకోవడం అనేది ఎట్టుంటుంది గందరగోళం. రాము ఆల్రెడీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాడు, స్క్రీనింగ్ తీసుకున్నాడు, అదేవిధంగా మెయిన్స్ తీసుకున్నారు, మళ్ళీ గ్రూప్ 2లో కూర్చున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ యొక్క సరళి ఏ విధంగా ఉంది రాము, నీ అభిప్రాయం? ఫస్ట్ పేపర్ చూడగానే ఒక 2-3 మినిట్స్ నా మైండ్ అనేది బ్లాంక్ అయిపోయింది. క్వశ్చన్స్ చదవటంటే అది అర్థం కాలేదు. అంత టఫ్ గా ఉండటం వల్ల క్వశ్చన్స్ ఒక 2-3 మినిట్స్ బ్లాంక్ అయిపోయింది సార్. కానీ ఇంకా నెమ్మదిగా క్వశ్చన్స్ చదివి ఒక పాయింట్ ఆప్షన్స్ చూసుకుంటూ చదివి ఆన్సర్స్ చేశాను సార్. ఎస్. సో ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్స్ రాసేటప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా నేను కూడా పక్కనే ఉన్నాను, మా కో డైరెక్టర్ కాబట్టి. సార్ రాస్తున్నప్పుడు నాకే అర్థం కాలేదు, ఏంది ఇంత టఫ్గా దొక్కుతున్నారు పేపరు, గ్రూప్ 1 స్థాయిలో కూడా ఇలా ఉండదే ఓకేనా అని ఫీలింగ్ వచ్చేది. రైట్, ఎందుకంటే నేను కూడా ఆర్సిడెట్లో 2010లో నేను గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఇంత డెప్త్ లేదు, ఇంత కంటెంట్ తరహాలో లేదు క్వశ్చన్ పేపర్. ఇంత సరళంగా విపులంగా కఠినాతి కఠినంగా క్వశ్చన్ పేపర్ ఇక్కడి నుంచి మేము తయారు చేస్తున్నాం. కాబట్టి ఈసారి ఓకే రైట్. సో డైరెక్టర్లీ ఇక్కడ మీకు బోధన చేస్తున్నారు కాబట్టి రాము ఓకేనా, 100% ఈసారి నువ్వు గ్రూప్ 2లో అగ్ర విజేత అవ్వాలి ఓకేనా. రైట్, సరే, ఓకే, బాగుంది. ఈ పేపర్కి నువ్వు అయినా కూడా తగ్గినాయి ఓకేనా. నీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎందుకంటే ముందుగానే సో ఈ టాపిక్ అనేప్పుడు టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ లెసన్ విన్నావు, ఆల్రెడీ టాపిక్ ముందుగానే చెప్తాను. మరి అయినా కానీ మార్కులు తగ్గినాయి ఓకే. రైట్, పేపర్ యొక్క సరళిలో జతపరచ మీద కానీ అనలిటికల్ కానీ నీ అభిప్రాయం ఏంది అంటే శీతోష్ణ స్థితి మీద? మురళీ సార్ ఇచ్చే పేపర్ మాత్రం చాలా వరకు టఫ్ గానే ఉంటుంది సార్. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సార్. కానీ ఎక్కడో చదివినట్టు ఉంటుంది, కానీ ఆన్సర్ కి దానికి కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. మన కంటెంట్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే మురళీ సార్ పేపర్ ని అంత క్రాక్ చేయగలం సార్. ఎస్ సార్, రైట్, ఓకే. అవును, రైట్, ఓకే రాము, నువ్వు చెప్పిన కరెక్ట్. ఎందుకంటే గత గ్రూప్ 2 స్క్రీనింగ్ జరిగినప్పుడు సో ఒక లెజెండరీ ఫ్యాకల్టీ మురళీ సార్ పేపర్లోంచి 30 మార్కులు గాను జాగ్రఫీలు 23 మార్కులు వచ్చాయి. అందరూ
అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే జాగ్రఫీ నుంచే క్వాలిఫై అయినారు. అది గర్వంగా మనం చెప్పుకోగలుగుతాం. రెడీ ఓకేనా? సో కాబట్టి సార్ థ్యాంక్ యూ సార్. మీరు రాసినటువంటి మీ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలాలు ఇవి. మరొక విజేత మన ముందున్నారు. ఓకేనా? వెంకటరమణ, నెల్లూరు జిల్లా. ఓకేనా? రైట్. సో రమణ, నువ్వు కూడా ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నావు, నాకు తెలుసు. ఏరే ఇన్స్టిట్యూట్లో తీసుకున్నావు. రైట్, ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో జాగ్రఫీ అంటున్నావు, ఎకానమీ అంటున్నావు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటున్నావు. అందరూ కూడా ఈనాడు కాలమిస్టులే ఉన్నారు, ప్లస్ అండ్ యూట్యూబిస్టులే ఉన్నారు, పైగా డైరెక్ట్లే మన సంస్థలో ఉన్నారు. ఓకేనా? సో మన జాదీర్ సార్, ద లెజెండరీ ఫ్యాకల్టీ, అండ్ దెన్ మురళీ సార్ ఆల్సో. ఓకే, రైట్ అవుతుంది. మళ్ళీ మనకు హిస్టరీ అనేటువంటి ద లెజెండరీ అయినటువంటి సో పిలిపిస్తాము. ఓకే, రైట్ అవుతుంది. సో రైట్, ఓకే రమణ, ఈ పేపర్ నువ్వు గతంలో కూడా నువ్వు జాగ్రఫీ చదువు ఉంటావు, ఎగ్జామ్కి వెళ్ళి ఉంటావు. ఈ పేపర్ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి? పేపర్స్ హార్డ్ గానే ఉంది సార్. అన్ని మ్యాచింగ్ సరైనవి అవే ఉన్నాయి సార్. ఎక్కువ అన్ని కాన్సెప్ట్ తెలియందే ఆన్సర్ చేయలేము సార్. ఓకే, అన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ సార్. ఓకే, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. పేపర్ చూస్తే కఠినంగా ఉంది. ఓకే, రైట్. ఇంకా బాగా చదవాలి రమణ, ఇంకా బాగా చదువు. ఓకేనా? అవుట్ ఆఫ్ రావాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ మరొక విజేత మన ముందు ఉన్నారు. సురేష్, అనంతపురం జిల్లా. ఏ జిల్లామా? అనంతపురం జిల్లా. రైట్. లాస్ట్ టైం కూడా నువ్వు ఫస్ట్ వచ్చినావు కదా? డిఎస్సి 1 మార్క్ 2 మార్క్స్. డిఎస్సి ఎన్ని మార్కులు? 1.5 మార్కా? కోచింగ్ తీసుకోవాలా? అదే గాన నువ్వు స్కూల్ సోషల్ గాన మన శ్రీ చైతన్య అకాడమీలో కానీ అంటే అప్పుడు ఓకేలే. రైట్, ఓకేనా? సరే, ఓకే, ఏదేమైనా కానీ 1.5 మార్క్ అంటే నువ్వు కూడా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. 1.5 మార్క్ మా నేను ఏమని చెప్తాను, అయ్యా ఒక్క రోజు కూడా మీరు ఆబ్సెంట్ కాకండి. నేను ఎందుకు చెప్తాను, మురళీ సార్ కూడా అదే పదే అనుకుంటూ, మాకు మీ మీద ఏం కోపం కాదు, బాధ ఏందనంటే మీరు ఎక్కడ చూడు 1.5 మార్క్ అంటే మళ్ళీ కూర్చోవతా కోచింగ్ సెంటర్లో. మళ్ళీ బాధాకర విషయం కదా. సురేష్ కూడా మీ బ్రదరే కదా అబ్బాయి సురేష్, అబ్బాయి కూడా 1 మార్కే, కర్నూలు జిల్లా. రైట్. కాబట్టి నేను చెప్తున్నాను, 1 మార్క్ అయినా కానీ చాలా విలువైంది. ఈ పేపరు నేను సార్ అదే డిస్కస్ చేస్తాను. సార్ 1 మార్కు చాలా విలువైంది, 1.5 మార్క్ విలువైంది, 2 మార్క్స్ చాలా విలువైంది. పేపర్ని కఠినంతో ఈ పేపర్ రాయాలంటే సార్కి రమారమిగా నేను పక్కనే ఉన్నాను. 6 నుంచి 7 గంటల సమయం పట్టింది. చూసేది 20 ప్రశ్నలే. 20 ప్రశ్నలు ఒకసారి చేయండి. ఎగ్జామినర్ ఆలోచన ఒడిసి పట్టుకోవాలి ఒక టాపిక్ మీదే మళ్ళీ. రైట్, ఓకే, రైట్ మా గుడ్. సో పేపర్ యొక్క సరళి ఎలా ఉంది, మన క్లాస్ రూమ్ లో జాగ్రఫీ క్లాస్ ఎలా ఉన్నాయి నీ మాటలో ఒక విజేతగా? బాగున్నాయి సార్ క్లాసెస్. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని మనం చదివినట్టే ఉంటాయి కానీ దగ్గరలో వెళ్ళిపోతాయి. అంతెందుకు అంటే మనం ఒక రోజులో వర్షపాతం ఎక్కువ పడే స్టేట్స్ అంటే మనం ఏం చేస్తామంటే ప్రాంతాలు అయినా గానీ మాసిన్రాము, చిరపుంజి కానీ ఆన్సర్ డైరెక్ట్ పెట్టేస్తాం సార్. కానీ అక్కడ మాత్రం ముంబై, అమీన్ అనేది ఎవరు దాని గురించి పట్టించుకోరు సార్. నేను కూడా కొత్తగా చూసేదాన్ని. అలాగే ఇంకోటి ఏంటంటే తెలిసిన బిట్టే అక్కడ కొంచెం లాజిక్ పెడితే గానీ ఆలోచించలేం సార్. అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు అన్నారు, అక్కడ బాగా గమనిస్తే మామూలుగా కేరళలోని పాల్ఘాట్ ఆ ప్రాంతం మాత్రమే ఇస్తారు, మలబార్ ప్రాంతం మాత్రమే ఇచ్చారు. మిగతావన్నీ విదర్భ, బళ్ళారి, ఇంకో లేహ్ అదే లడక్. ఇక్కడ చూసుకుంటే మనము అవి 3 ఏది అని కన్ఫ్యూజన్ అవుతాం సార్. చాలా సేపు ఆలోచించడానికి కొంచెం లాజిక్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. వెరీ గుడ్. అంటే అదే మరి నేను చెప్పేది, ఎగ్జామినర్ ఆలోచనకి మీరు స్టడీ హాల్లో చదివేదానికి లాట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది అని అంటే ఇదే కారణం. ఎడుతున్నా పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఉంటాయమ్మా, కానీ ప్రతి ఒక్కరు చదువుతారు. కానీ ఇక్కడ 18 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం 1000 మందికి సో రేటు లెసన్ చెప్పినప్పుడు అక్కడ దాని మీద అతనికి ఏమొస్తుంది అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ చేస్తుంది ఆ పేపర్ మీద. ఇదే కదా రైట్, ఓకేనా? మరి మీ దగ్గర పుస్తకం ఉందా, అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు కదా. తేలేకపోతున్న కారణం ఏంది? ఏమో డైరెక్ట్ ప్రశ్నలు అయితే అందరికి అవుట్ ఆఫ్ వచ్చేస్తుంది. అబ్బాయి చెప్పినట్టు నేను కూడా చూశాను. ఓకేనా? అధిక వర్షపాతం అంటే అక్కడ ఆప్షన్లు ఏంది, వాతావరణం మార్పు వచ్చింది. ఇదే కదా ఎగ్జామినర్ ఆడుకునేటువంటి ఆటలు. క్వశ్చన్ ఏమో అట్టే ఉంటుంది, కానీ కింద వచ్చి మీరేం చూస్తారు, అదే ఆన్సర్, కానీ ఆన్సర్లో మార్పు వస్తుంది.
మనం ఏమంటాం రైట్, అవునా కదమ్మా? సో రౌండ్ రివల్యూషన్ అంటే మనం ఎప్పుడు కూడా ఏమంటే హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడిచిన కూరగాయలు అంటే ఏమంటారు మీరు? బంగాళదుంప అంటారు. అది ఇవ్వను నేను ఆప్షన్ ఏం పెట్టుంటానా? క్యాబేజ్. అది కూడా పెట్టిన ఏం పెట్టుంటానా? క్యాలీఫ్లవర్ పెట్టుంటా. ఇదేది ఇది నేను చూసిందేమో ఏదే బంగాళదుంప కాదరా నాయన, దుంప లేదు అని అంటే కుదరదు. ఏమొచ్చిందమ్మా? రెడ్ ఓకేనా అంటే ఫ్లవర్ వచ్చింది అని అంటే ఏ సినిమా అమ్మా? పుష్పలో చెప్తారు కదా, ఫ్లవర్ వండుకుంటే అంటలా. అలాంటి ఓరింటుల్లో ఏమో ఎగ్జామ్ లో రూపాన్ని మార్చుకోవచ్చేమో. ఇలాంటి తరహాలో మన దగ్గర ఉంటాయి. కాబట్టి విజేతలకి మన లెజెండరీ ఫ్యాకల్టీ అండ్ కో డైరెక్టర్ అయినటువంటి మురళీ సార్ యొక్క ఆధ్వర్యంలో రెండు విజేతలకి చిన్నపాటి గిఫ్ట్ ని మనం అందిద్దాం. క్వాలిటీ పేపర్ కూడా నేనే తయారు చేస్తాను, నేనే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలా క్లారిటీగా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీ పేపర్ ప్రతిరోజు ఎగ్జామ్స్. రైట్, నా జాగ్రత్త కంప్లీట్ అయిపోయింది. ఓకే విజేతలకి మా సార్ ఈ రోజు వాళ్ళ దగ్గర ఇప్పిద్దాం సార్. సరే డైరెక్టర్ మనం తీసుకో. రైట్ రాము ప్లీజ్ కమ్. సో అగ్ర విజేత రాముకి వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇది మోటివేషన్. ఇదే మోటివేషన్ నీ మైండ్ లోకి ఆనందం రావాలా, చదివేటప్పుడు ఆనందం రావాలా, అది ప్రేమతో రావాలా, అప్పుడు నువ్వు విజేత. రైట్, ఆల్ ది బెస్ట్. వెల్కమ్. నెక్స్ట్ రమణ. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ రమణ. నెక్స్ట్ మరొక విజేత సురేష్.